హలో గైస్, వెల్కమ్ టు రాక్స్కాట్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోయేది డెడ్ మౌంట్ డెత్ ప్లే అనే ఒక యానిమే సిరీస్ రివ్యూ అనమాట. ఇది 2023 సీజన్ 1 అయితే వచ్చింది. దాని రివ్యూ అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. 2024 డిసెంబర్ 30న ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. మరి మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు, జనవరిలో. ఒకవేళ జనవరి రోజు ఇచ్చుంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నిజంగా అందరూ మంచిగా కొత్తగా ఈ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకొని మీరు అనుకున్న గోల్స్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా ఇది వచ్చేసి మీకు IMDb రేటింగ్ వచ్చేసి 6.7 ఇచ్చారు, క్రంచీరోల్ 4.7 ఇచ్చారు. నా రేటింగ్ నేను లాస్ట్లో చెప్తా. ఇంకా ఈ సిరీస్ ఒక మెయిన్ ప్లాట్ ఏంటంటే, మనకు ఒకడు ఉంటాడు, వాడి పేరు కార్ప్స్ గాడ్ అనే ఒకడు ఉంటాడు వేరే ప్రపంచంలో. మన ప్రపంచంలో వచ్చేసి పోల్కా అనే ఒకడు ఉంటాడు, పోల్కా షినోయామా అనేవాడు ఒకడు ఉంటాడు, ఒక అబ్బాయి. అవతల ప్రపంచంలో వచ్చేసి మనకి ఒక డెవిల్ అయితే ఉంటాడు, కార్ప్స్ గాడ్ అనేవాడు. వాడు ఏంటంటే వాడు ప్రేత ఆత్మలు అవన్నీ మీకు సిరీస్ చూస్తే అర్థమైంది, అవి చెప్పను. సో ఆ దేవుడు అక్కడ చచ్చిపోయాక ఇక్కడికి వచ్చి మన పోల్కా షినోయామాలో ఉంటాడు. ఆ ఆత్మ వచ్చి ఇక్కడ మన పోల్కా శరీరంలో అయితే ఉంటాడు. సో వాడు ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాడు, అసలు వాడిని ఎందుకు చంపారు? అండ్ ఇంకా ఇక్కడ మిగతా క్యారెక్టర్లు అయితే ఉంటాయి, మిసాకి అని, టుకుమి అని, కోయో అని ఇలా అయితే ఉంటారు మిగతా లీడ్స్గా. సో మొత్తం సిరీస్ అయితే చూసా, నాకు నచ్చింది. బట్ కొన్ని ఫాల్ట్స్ అయితే చాలా ఉన్నాయి. నిజంగా బీజిఎం బాగుంది, కొన్ని సీన్స్ బాగున్నాయి, సిరీస్ స్టార్టింగ్ బాగుంది, మిడిల్లో కొంచెం స్లో అయినట్టు అనిపించింది, కానీ అది కూడా పికప్ అయింది. సిరీస్లో కొత్త విలన్స్ తగులుతారు, మీకు అన్నీ బాగానే ఉంటాయి. బట్ కొన్ని వాయిస్లు సరిగ్గా సెట్ కాలేదు అనిపించింది, 1-2 అంతే, అంతకుమించి ఏం లేదు. అది పెద్ద కంప్లైంట్ కాదు. అండ్ ఇంకోటి స్క్రీన్ ప్లే ఇంకొంచెం గట్టిగా రాసుకోవాల్సింది అనిపించింది. మిసాకిని ఎందుకు పెట్టారనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు ఆమె హీరోయిన్ అనుకో, హీరోయిన్గా చూపించాలా, ఇలా అలా చూపించలే, హీరోయిన్గా చూపించలే, హీరోకి హీరోయిన్గా కూడా చూపించలే, ఇలాగే చూపించలే. అది మామూలుగా సైడ్ క్యారెక్టర్ అయినా లవ్ స్టోరీ ఏమి పెట్టలేదు, అదే లెస్బియన్ పెట్టారు కొంచెం చిన్న టైప్లో. బట్ అది కూడా పూర్తిగా చూపించలేదు. పోనీ ఇది ఏమైనా యూరి సిరీస్ అంటే కాదు, అది కూడా పూర్తిగా చూపించలే, ఇది చూపించలేదు. మరి ఇంకా ఏమో మరి సిరీస్లో నాకు నచ్చింది అది ఒకటే, అంతకు మించి ఇంకేం లేదు. సిరీస్ మొత్తం వెళ్ళింది బాగుంది. దీనికి సీజన్ 2 వస్తుంది. ఎప్పుడు అనేది నాకు డేట్ రాలేదు, వస్తే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తా. ఇంకా ఈ సిరీస్కి నేచర్ రేటింగ్ 7 అయితే ఇస్తాను. 10కి నాకు నచ్చింది. TVMA రేటెడ్ అయితే ఇచ్చారు. దీనికి 23 మినిట్స్ ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటుంది. మొత్తం 24 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 23 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్ డబ్బింగ్లో ఉన్నాయి. క్రంచీరోల్లో అవైలబుల్గా ఉంది, ప్రైమ్ వీడియోలో ఉంది, నెట్ఫ్లిక్స్లో కూడా ఉంది. ఓకే, అండ్ ఇంకేం చెప్పడానికి కూడా లేదు. ఇంతే గైస్ ఈ సిరీస్ రివ్యూ అయితే. ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. నాకు నచ్చింది, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది, ఖచ్చితంగా అది నాకు తెలుసు. అండ్ సిరీస్ అయితే మిస్ కాకండి. ఇలాంటి మరిన్ని యానిమే అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇయర్కి నేను 2000 అయిపోద్దాం అనుకున్నా, బట్ నేను వీడియోలు సరిగ్గా పెట్టకపోవడం వల్ల ఇంకా అక్కడ ఉండిపోయాం. నెక్స్ట్ ఇయర్కి 3000 దాటిచ్చేద్దాం ఖచ్చితంగా. నేను ఈసారి ప్లాన్ చేస్తాను గట్టిగానే. అండ్ ఇంకా వీడియోస్ జనవరి నుంచి వస్తూ ఉంటాయి నాకు తెలిసి, ఎందుకంటే చిన్న పనులు అయిపోయాయి. ఇంకా వీడియోస్ మీద పడాలా, అన్ని వీడియోస్ లైన్గా వస్తాయి. ఇంకా దాప్ మన అప్డేట్స్ లైన్గా అన్నీ వస్తాయి మీకు ఇంకా కొత్త సంవత్సరం నుంచి. అండ్ ఇంకా ముగిచ్చేద్దాం వీడియోని అయితే. మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రీసెంట్గా వచ్చిన రివ్యూస్ చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ చేయండి. అలాగే గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్.